భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే సాంబశివరావు ధర్నాకు మద్దతు తెలిపారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీలకు పెంచిన జీతాలను తక్షణమే చెల్లించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను మోసం చేస్తోందని వారు ఆరోపించారు. టీచర్కు 10,000 ఆయాకు 5,000 చొప్పున పెన్షన్ సౌకర్యం కల్పించాలి. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఎట్టి చాకరీ చేయించుకొని మమ్మల్ని వీధి పాలు చేస్తుంది. మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే మా ఆవేదన అర్థం చేసుకొని మన రేవంత్ రెడ్డి సార్ గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మా ఆవేదన అర్థం చేసుకోండి. మా జీతాలు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయల జీతాలు ఇవ్వండి. మా తర్వాత 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి అని చెప్పేసి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. పదే పదే మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. టీచర్స్కు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయాకు టీచర్కు 10,000 ఆయాకు 5,000 చొప్పున పెన్షన్ సౌకర్యం కల్పించాలి. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఎట్టి చాకరీ చేయించుకొని మమ్మల్ని వీధి పాలు చేస్తుంది. మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే మా ఆవేదన అర్థం చేసుకొని మన రేవంత్ రెడ్డి సార్ గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మా ఆవేదన అర్థం చేసుకోండి. మా జీతాలు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయల జీతాలు ఇవ్వండి. మా తర్వాత 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి అని చెప్పేసి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. పదే పదే